మరికొన్ని సంక్షిప్త వార్తా విశేషాలు ఇప్పుడు చూద్దాం. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సాసా ప్రోగ్రామ్ కింద ఎవ్రీ మంత్ కూడా 3వ శనివారం ఒక క్లెన్లీనెస్ డ్రైవ్ ప్రోగ్రామ్ పెట్టుకుంటున్నాం. అది మీ అందరికీ కూడా తెలుసు. ఈ మంత్ ప్లాస్టిక్ వేస్ట్ మీద కూడా మనం పెట్టడం జరిగింది. అయితే ఈ మధ్యకాలంలో గౌరవ సుప్రీంకోర్టు వారు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ మీద ఒక జడ్జ్మెంట్ ఇచ్చి దాంట్లో డిస్ట్రిక్ట్ కలెక్టర్స్కి కొన్ని ఎన్ఫోర్స్మెంట్ పవర్స్ అనేవి పెనాల్టీని ఎన్ఫోర్స్ చేయడానికి కొన్ని పవర్స్ ఇచ్చి ఆల్ ఓవర్ ద డిస్ట్రిక్ట్ క్లెన్లీనెస్కి ఇన్ఛార్జ్ ఎవరైనా ఉంటారు అంటే అది గౌరవ జిల్లా కలెక్టర్ గారు అని చెప్పడం జరిగింది. ఈ మేరకు ఎలా ఇంప్లిమెంట్ చేయాలో అని సెంట్రల్ గవర్నమెంట్ అలానే స్టేట్ గవర్నమెంట్ ఆలోచిస్తూ మనకి స్టేట్ గవర్నమెంట్ ఒక డెడికేటెడ్ క్యాంపెయిన్ లాగా సాసా కింద ఆపరేషన్ క్లీన్ స్వీప్ అని ఒకటి ప్రోగ్రామ్ మొదలు పెట్టడం జరిగింది. అది ఈరోజు మనం ఇక్కడ మొదలు పెట్టాం. ఈ ఆపరేషన్ క్లీన్ స్వీప్ అంటే ఏంటంటే వచ్చే 4 వారాల్లో క్యాంపెయిన్ మోడ్లో క్లెన్లీనెస్ డ్రైవ్ని తీసుకుని జూన్లో 3వ వారానికి ఎప్పుడైతే మళ్ళీ సాసా అవుతుందో అప్పటికి స్టేట్ మొత్తం కూడా ఒక మెగా క్లీన్లీనెస్ క్యాంపెయిన్ డ్రైవ్ అవుతుంది. కాబట్టి మనకి ఎక్కడ కూడా ఇంకా చెత్త అనేది గార్బేజ్ పాయింట్స్ లాగా ఐడెంటిఫై అవ్వకుండా ఉండాలన్నమాట. అంటే ఇప్పుడు చెత్త ఎవ్రీడే జనరేట్ చేస్తాము, కానీ అది ఎవ్రీడే జనరేట్ చేసిన దాన్ని క్లీన్ చేసి రెగ్యులర్ ఇంటర్వెల్స్లో రిమూవ్ చేస్తే మనకి గార్బేజ్ పాయింట్స్ కానీ ఇన్ జనరల్ సిటీ మొత్తం కూడా అన్క్లీన్గా అన్టైడీగా ఉండకూడదు. సో ఇప్పుడు దీనికి 4 వారాలకి 4 షెడ్యూల్స్ ఇచ్చారు. ఇది ఫస్ట్ వారం ఏంటంటే మనం ఏరియాస్ని అండ్ రోడ్స్ని రెడ్ జోన్స్, రెడ్ స్పాట్స్ అండ్ ఎల్లో స్పాట్స్గా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు రెగ్యులర్ క్లీనింగ్లో మనం ఏదైతే జనరేట్ అవుతుందో అది తీసుకుని వెళ్తాం, కానీ కొన్ని ప్లేసెస్లో కూరుకుపోయింది లెగసీగా ఉన్నది మనం ఎక్కువ క్లీన్ చేయము. కానీ ఇప్పుడు అలా కాకుండా అన్ని వార్డ్స్లో కూడా 1 వీక్ వ్యవధిలో ఈ రెడ్ అండ్ ఎల్లో స్పాట్స్కి ఎట్లాంటి మ్యాప్ వేసుకోవాలంటే మనం అవి తర్వాత ఉండకూడదు అనమాట. వాటిని కూడా రెగ్యులర్గా మనం ఎలా అయితే క్లీన్ చేసుకున్నామో ఆ మోడల్లో అవి కూడా క్లీన్ అయిపోవాలి. సెకండ్ వీక్ మనకి నాలా డ్రైన్స్ గురించి ఉందండి. థర్డ్ వీక్ వచ్చేసి అండ్ కమర్షియల్ ఏరియాస్ అండ్ బల్క్ జనరేటర్స్. ఫోర్త్ వీక్ వచ్చేసి మనకి గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్ అని అంటాము అవి. తర్వాత 19th జూన్కి ఇది ఎండ్ అవుతుంది. ఎండ్ అయినప్పుడు టోటల్ మాకప్ చేస్తాము. 20th జూన్కి ఎప్పుడైతే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏదో ఒక జిల్లాలో సాసా ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తారో అప్పటికి అన్ని జిల్లాల వాళ్ళు కూడా ఈ డ్రైవ్ చేసి ఉంటారు. కాబట్టి అదొక వరల్డ్ రికార్డ్ లాగా మనం క్లెన్లీనెస్ని అచీవ్ చేయాలి అని అనుకుంటున్నాం. అయితే ఈరోజు మనకి మున్సిపల్ కమిషనర్స్ అందరూ కూడా ఆన్ గ్రౌండ్ ఫ్రమ్ 6 o'clock ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఒక రూట్ మ్యాప్ వేసుకుని నెక్స్ట్ 1 వీక్లో ఉన్న వార్డ్స్ అన్నీ కూడా కవర్ చేసుకుంటూ ఈ ఎల్లో అండ్ రెడ్ పాయింట్స్ అనేవి ఉండకుండా చూసుకోవాలి అనే ఆదేశాలు ఇచ్చాం. ఈరోజు మనం ఇక్కడ 2nd వార్డ్కి వచ్చాము. ఇక్కడ మనం వార్డ్ అంతా కూడా తిరిగినప్పుడు మనం ఐడెంటిఫై చేసింది ఏంటంటే రెగ్యులర్గా వీళ్ళు క్లీన్ చేస్తున్నారు, కానీ కొంచెం క్లెన్లీనెస్ పట్ల ఇప్పుడు హాఫ్ రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ అయితే ఇంకో హాఫ్ రెస్పాన్సిబిలిటీ సిటిజన్ ఉండాలి. ఎందుకంటే సిటీ అనేది అందరి బాధ్యత కాబట్టి. సో మేము సిటిజన్స్ని కోరేది ఏంటంటే సెగ్రిగేషన్ ఆఫ్ వేస్ట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. మీరు వేస్ట్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా స్టాఫ్ వస్తారు వాళ్ళకి ఇవ్వండి, ఎట్లా పడితే అట్లా లిటర్ చేయకూడదు. నెక్స్ట్ ఏంటంటే స్టాఫ్కి కూడా రెగ్యులర్ డ్యూటీస్ వేసాం. సో మార్నింగ్ స్ట్రెచ్ ఎండ పెరిగే వరకు కూడా ఒక షిఫ్ట్ ఉంటుంది, ఈవినింగ్ పూట మనకి ఇంకో షిఫ్ట్ ఉంటుంది. సో అలా వాళ్ళు షిఫ్ట్ వారీగా ఈ జోన్స్ అన్నిటినీ కూడా స్పాట్స్ రెడ్ అండ్ ఎల్లోని కూడా వాళ్ళు క్లీన్ చేసుకుంటారు. కొన్ని మనకి వేకెంట్ ఏరియాస్ ఉంటాయి, అక్కడ ప్రాపర్టీ ఓనర్స్ ఎవరు దాన్ని టేక్ కేర్ చేసుకోకుండా ఉంటారు. అలాంటి వాళ్ళకు కూడా మున్సిపల్ కమిషనర్ గారు నోటీసెస్ ఇస్తారు. ఎందుకంటే ఆ వేకెంట్ ఏరియాలో ఎవరు రారు కాబట్టి ఆ లేన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా డస్ట్బిన్ లేకపోతే అందరు వచ్చి ఈవినింగ్ కల్లా అక్కడే వేస్ట్ వేసేస్తారు. అది ఒక మినీ డంప్ యార్డ్ లాగా మారిపోతుంది. సో అలాంటిది కూడా అవ్వకుండా వీఆర్ ట్రైంగ్. అండ్ ఇక్కడ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ మనకి కిరాణా కొట్లు ఉంటే వాళ్ళకు కూడా చెప్తున్నాం, కొన్ని జ్యూస్ పాయింట్స్ ఉంటాయి, రాత్రి కల్లా వాళ్ళు తెచ్చి ఒక దగ్గర హీప్ వేసేస్తారు. అలా కాకుండా వాళ్ళు ఒక డెడికేటెడ్ 1 to 2 డస్ట్బిన్స్ పెట్టుకొని ఎప్పుడైతే మున్సిపల్ కమిషనర్ వాళ్ళ స్టాఫ్ వస్తారో మున్సిపాలిటీ స్టాఫ్ వాళ్ళకి అందజేయాలి. సో అందరూ కూడా దీంట్లో ఈక్వల్గా పిక్ చేసి వాళ్ళు యాక్షన్ తీసుకుంటేనే సిటీ అనేది కూడా క్లీన్గా ఉంటుంది. సిటీ క్లీన్గా ఉండడం అందరి బాధ్యత, ఇదే చెప్పాలనుకుంటున్నాము. అందరూ ఈ ఆపరేషన్ క్లీన్ స్వీప్లో పాల్గొని దీన్ని విజయవంతం చేస్తారని అనుకుంటున్నాము. థ్యాంక్ యూ.